లతా ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు ఇడ్లీ పిండిని వేసుకోవాలి। మనం ఇడ్లీలు చేసుకోగా మిగిలితే ఫ్రీజ్ లో పెట్టుకొని తెల్లవారి ఇలా పునుగులు తయారు చేసుకోవచ్చు। ఇందులో ఒక కప్పు ఇడ్లీ పిండి వేసుకోవాలి। అలాగే ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి। ఇష్టం ఉన్నవారు మైదా పిండి కూడా వేసుకోవచ్చు। అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి, ఇంకా ఒక కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కొద్దిగా కరివేపాకు తరుగు, అలాగే మరి కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఈ స్పూన్ టేబుల్ స్పూన్ కంటే చిన్నగా ఉంది కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను। ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి। నేను వంట సోడా వేసిన వీడియో క్లిప్ మర్చిపోయాను, అందుకని క్షమించగలరు। ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ పిండిని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి। పిండి మరీ గట్టిగా ఉంది, అందుకని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు పక్కకు పెట్టుకోవాలి। పావు గంట తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి। చూస్తున్నారుగా, మీరు చూస్తున్న విధంగా పిండిని ఇలా మరీ గట్టిగా కాకుండా పలచగా కాకుండా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని కాగుతున్న నూనెలో వేసుకొని వేయించుకోవాలి। ఈ పునుగులు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా వేసుకోవాలి। ఇలా పిండిని నూనెలో వేసుకున్న తర్వాత స్పూన్తో అటు ఇటు కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల పిండి కూడా బాగా ఉడుకుతుంది। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోవాలి। ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి। తొందరగా తయారు చేసుకునే ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండితో పునుగులు రెడీ। సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి, అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి। థాంక్యూ।